మీరు లవర్సా, ఫ్రెండ్సా, బ్రదర్ అండ్ సిస్టరా? ఎందుకు పుడతారో తెలీదు. మంది ఉన్నారు స్క్రాప్, మొత్తం స్క్రాపే. యూట్యూబ్ ఓడి పెట్టిన రూల్ కాదు కదా ఇది. అందరినీ అనట్లేదు గైస్. మళ్ళీ అది అయినప్పుడే అవుతుంది, అంతకు మించి నా దగ్గర ఆన్సర్ లేదు. ఏంటి 2900కే 2900 అనుకోకండి, మాకు అదే ఎక్కువ. మార్రా నువ్వు రే, నీకే చెప్తున్నా ఎదవా సన్న చూడు చెప్పి అలసిపోయా, మళ్ళీ చెప్తా. డబ్బులు ఊరికారు. మీరు మార్రా. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. స్టార్ట్ చేసావా? ఫ్రేమ్ స్టార్ట్ అయింది. ఓకే గాయ్స్, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీస్ అంటారా బాబు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే అవర్ ఫస్ట్ ఎవర్ Q&A అన్నమాట. అది అంటే సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ కాదు, మా 6 years ఆఫ్ ఫ్రెండ్షిప్లో మేము ఫేస్ చేసిన క్వశ్చన్స్ అన్నమాట. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అడగడానికి ఇంకా టైం ఉంది కాబట్టి, మన ఛానల్ కొంచెం వెళ్ళిన తర్వాత అడుగుతారు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే మేము డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాం, కానీ మనం ఇంటర్వ్యూ ఎవరు మనల్ని చేయరు, అంత పెద్ద సెలబ్రిటీస్ మనం కాదు కాబట్టి మనల్ని మనం ఇంటర్వ్యూ చేసుకోవాలి. గైస్, ఇది ఫస్ట్ ఎవర్ Q&A అనమాట. నేను వాడిని క్వశ్చన్స్ అడుగుతా, వాడు నన్ను క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ఇలానే మేము ఫేస్ చేసిన క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకుంటాం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యా, ఫస్ట్ క్వశ్చన్. అది ప్రిపేర్డ్గా వచ్చావా? ఫుల్ ఇంకా క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతానన్ను. ఫస్ట్ ఎలాగైనా నేను చెప్పే ఆన్సర్ ఒకటే. కొంచెం అనిపించట్లేదు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి చెప్పు ఫస్ట్ది. హౌ వి స్టార్టెడ్ యూట్యూబ్, అంటే మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆ తర్వాత దాని పర్పస్ ఏంటి? సో ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేది ఒక పెద్ద ప్లాన్. ఇది దానికి అదంతా ఒక నేమ్ సెట్ చేసుకుని బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు అవంతా ఏం లేదు. జస్ట్ మేము ఒక 2.5 years 2 years అనుకుంటా, 2 years బ్యాక్ ఆగస్ట్లోనే ఊటీ వెళ్ళాం. ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం. అక్కడ తను చెప్పిందనమాట, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే ప్లాన్ ఉంది నాకు, స్టార్ట్ చేద్దాం అంది. ఓకే అని చెప్పాను. సో అక్కడే క్రియేట్ చేసాం, అంతా ఒక మెయిల్ ఐడి తీసుకున్నాం, క్రియేట్ చేసాం. అండ్ నేమ్ ఏం పెడదాంరా అని అనుకుంటే తను కేర్ బేర్ అని చెప్పింది. సో కేర్ బేర్ కంటే సో మనం నార్మల్గా బెస్టీస్, సో మన సర్కిల్లో అంటే ఫ్రెండ్ సర్కిల్లో అందరిగా మనం ఒక మంచి బెస్టీస్గా తెలుసు. సో బెస్టీస్ అంటారా బాబు అన్నట్టుగా అది నేను చెప్పాను నేము. సో తను అది యాక్సెప్ట్ చేయడం వల్ల మన ఛానల్ నేమ్ బెస్టీస్ అంటారా బాబు అయింది. దట్స్ హౌ వి స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సో దాని పర్పస్ ఏంటి అంటే, మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు దట్ మేము ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని. సో ఆ శాలరీ మీద బేస్ అవ్వకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నది ఐడియా. బట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళ టైం అందులో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టైం మనకి ఉండదు, ఇక ఐటీ ఎంప్లాయీస్కి తెలిసిందే కాబట్టి. సో అలా బ్యాక్గ్రౌండ్లో ఇంకేమన్నా మనం డెవలప్ చేద్దాము అని అనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన నాకు వచ్చిందనమాట. ఇది ఎందుకంటే ర్యాండమ్గా మనం వీడియోస్ పెడుతూ ఉన్నా ఆల్మోస్ట్ కొంచెం టైం దానికి ఇస్తే చాలు, మనకి వీలున్నప్పుడు ఇచ్చినా డెవలప్ చేయొచ్చు కదా అన్న ఐడియా నాకు వచ్చింది. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, డైలీ మనం దీనిపైన టైం ఇన్వెస్ట్ చేస్తేనే ఛానల్ గ్రో అది మాకు త్వరగా లేటర్ తెలిసింది. డైలీ టైం ఇన్వెస్ట్ చేస్తేనే అది గ్రో అవుతుందని. మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకు కుదిరినప్పుడు కాదు, దానికంటే ఒక టైం స్పెండ్ చేయాలని మేము ఈ జర్నీలో తెలుసుకున్నాం అనమాట. ఎవరైనా మధ్య కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమ్ పేరెంట్స్కి ఇచ్చేద్దామని, ఎప్పటి నుంచి ఇన్కమ్ మానిటైజేషన్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి పేరెంట్స్కి ఇద్దాము అని. సో ఈ అమౌంట్ మొత్తం తనే తీసేసుకున్నా ఓకే, నాకు అలా అన్నట్టు షేర్ ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే షేర్ అనేది ఎవరికి ప్రియా మాట మీద నిలబడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఈజీగా రావు, డబ్బులు ఊరికే రావు. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మై ఫోన్. ఇది ఇంతే గైస్. సరే పట్టుకో. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ నాకు కాదు, వంశీకి. ఏదో తేడాగా ఉందేంటి? ఒపీనియన్ ఆన్ మ్యారేజ్. అందరూ చంపేస్తున్నారు గైస్, మ్యారేజ్ ఎప్పుడు, మ్యారేజ్ ఎప్పుడు, మ్యారేజ్ ఎప్పుడు.
ఈ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. ఈ పెద్దోళ్లకు మాకు పెళ్లి చేస్తే కానీ పొద్దుపోదు. ఈ పెళ్ళైన నాయలకు పిల్లల్ని ఎప్పుడు పుట్టించారో వాళ్ళకే తెలియదు. అది అయినప్పుడే అవుతుంది, అంతకు మించి నా దగ్గర ఆన్సర్ లేదు. సరే, వైఫ్లో నీ కాబోయే వైఫ్లో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? తను నవ్వితే చందమామకి సొట్టపట్టట్టు ఉండాలి. కురులు ఈ బారుండి అగరొత్తులు పొగలా ఉండాలి. నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాల మెలమెల మెరవాలి. చేతులు మునక్కాడలా, కాళ్ళు పట్లకాయల్లా ఉండక్కర్లా. ప్రత్యేకంగా ఈ క్వాలిటీస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం ఏం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మా పేరెంట్స్ని మంచిగా చూసుకుంటే చాలు, అంతే. అది ఒక కోరికే కదా, అది ఒక క్వాలిటీయే కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఓకే, నేను చదువుతా కదా, నీకెందుకు? అదే కొంచెం ఏగర్గా ఉంది, ఏ క్వశ్చన్స్ అవి ఏంటి అని. అసలే మ్యారేజ్ దగ్గరికి వెళ్ళావు, అది అందరూ ఇప్పుడు మంచిగా అడిగే క్వశ్చన్ అది. సో చెప్పు. ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది మంచిగా చేస్తున్నారు, అంతా బాగుంటుంది, ఓకే. కొంతమంది ఉన్నారు స్క్రాప్, మొత్తం స్క్రాపే. ఈ స్క్రాప్ని జనాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మేబీ నవ్వుకోవడానికి అనుకుంటా. అండ్ కొంతమంది ఎక్కువ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేస్తున్నారు. మేబీ అది మనం కాపీ కంటెంట్ అని కూడా అనకూడదు, ఓకే. బట్ కానీ మొత్తం అంతా వాళ్ళే చేసినట్టు అలా ఫీల్ అవ్వకూడదు, అదే చెప్తాను. సో ఆల్రెడీ ఇన్స్పైర్ అయిన వీడియోస్ని ఇన్స్పైర్ అయ్యామని చెప్తే తప్పే లేదు. సో నేనేం చెప్తున్నానంటే, కాపీ కంటెంట్లు ఇప్పుడు అది కామన్, బాగా. అది కాపీ అని కాదు, ఎట్లా అంటే ఒకళ్ళు చేశారు, అది మంచిగానే వస్తుంది, సో మనం కూడా ట్రై చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏం అవ్వాలంటే దీంట్లో మన ఫ్లేవర్ యాడ్ అవ్వాలి. సో అదే వీడియోని అలాగే చేసినా దీంట్లో మన ఫ్లేవర్ తెలిస్తే సో అది కాపీడ్ కంటెంట్ అని అనరు, ఇన్స్పైర్డ్ అని అంటారు. అప్లికేషన్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్లో ఒకదానిలాగానే ఒకటి ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ లాగానే ఫ్లిప్కార్ట్ అండ్ ఫోన్పే లానే గూగుల్ పే, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటంటే ఒకటి చూసి ఒకటి ఇన్స్పైర్డ్, కానీ దాంట్లో వాళ్ళ ఓన్ ఫ్లేవర్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోవాలి మనం. సో ఏంటంటే వీడు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ట్రెండింగ్లో ఉన్న రీల్స్ అందరు చేస్తాము, అది ఇమిటేషన్, వాళ్ళు ఆల్రెడీ చేసిన దాన్ని కాపీ అవ్వచ్చు, మన ఫ్లేవర్ తగిలి మన ఎసెన్స్ తగిలి అవ్వచ్చు, ఆల్ ఫైన్. బట్ ఇది నాకు బాగా ఎక్కువసార్లు విన్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వీడియో ఒకటి పెడతావు, వెనకాల ఆడియో ఒకటి ఉంటుంది, అట్లా ఎట్లా నువ్వు కంటెంట్ని బట్టి నువ్వు ఆడియో అన్నది మ్యాచ్ చేసి చెప్పాలి కదా, అక్కడ ఏది జరుగుతుంటే నువ్వు అది డిక్టేట్ చేసి చెప్పాలి కదా, దాని గురించి మాట్లాడాలి కదా అని దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్యాటర్న్ అర్థం కాక అడుగుతున్నారా, లేకపోతే పాయింట్అవుట్ చేయాలి కదా అని అడుగుతున్నారా అన్నది నాకు అర్థం కాలేదు. ఇది నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, క్లారిటీ ఇవ్వాలి అని నాకు ఈరోజు అనిపించింది. అంటే వాళ్ళే యూట్యూబ్ అల్గారిథంని వాళ్ళే డిజైన్ చేసినట్లు, అంటే నువ్వు అయితే నువ్వు దాని గురించే మాట్లాడాలి. ఇది ఎట్లా మిగిలిన వాళ్ళ వీడియోస్ ఫాలో అవ్వట్లేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదొకటి అంటే అది ఎవరి స్టైల్ వాళ్ళది, మనం ఇది ఇలాగే ఉండాలి అని చెప్పలేం. కానీ ఇప్పుడు అది కుకింగ్నే, ఇది ప్రియా కూడా కుకింగ్ చేసింది అంటే అది కాపీడ్ కంటెంట్ కాదు, అంటే కుకింగ్ తను ఓన్గా చేస్తుంది. అలాగే వాయిస్ ఓవర్ కూడా అక్కడ జరిగింది చెప్పాలా, ఏం చెప్పాలా అనేది తన ఫ్లేవర్, తన వీడియోస్ అలాగే ఉంటాయి అనుకోండి. ఇది దీనికి క్లారిటీ ఇద్దాం అనుకున్నా సరే, స్టార్టింగ్లో అల్గారిథం తెలియదేమోలే, యూట్యూబ్ బోర్డు పెట్టిన రూల్ కాదు కదా ఇది, బయట వాళ్ళు మాట్లాడుకుంటే ఏంట్లో అని వదిలేసాను, అది నా ఇష్టం. ఇప్పుడు నేను చేసే కంటెంట్ నాకు వేరే వాళ్ళకి నచ్చకపోతే నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ రారు. నేను స్టార్ట్ చేసినప్పుడే నాకు 2900 సబ్స్క్రైబర్స్ లేరు. నేను స్టార్ట్ చేసినప్పుడు 1తోనే స్టార్ట్ చేశాను. 2900 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎదవండి ఎదవసరీడు. ఆ 2900 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే, పోనీ వీడిని తీసేస్తే 2899 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే అఫ్ కోర్స్ నా కంటెంట్ నచ్చే, నేను మాట్లాడేది నచ్చే వచ్చారనమాట. సో 2900కే 2900 అనుకోకండి, మాకు అదే ఎక్కువ. 1తో స్టార్ట్ అయ్యాం కదా, ఏ సపోర్ట్ లేకుండా అట్లా మాకు మేమే ఛానల్ పెట్టుకొని అట్లా మేమే అందరికి ఛానల్ ఉంది, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి, సో అట్లానే బిల్డ్ చేసుకున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ మాకు 2900 చాలా, 2000 కాదు 200 అయినా అది మా ఓన్ సబ్స్క్రైబర్స్. ఈవెన్ 100 సబ్స్క్రైబర్స్ కూడా మేము చాలా హ్యాపీనెస్ తో కేక్ కట్ చేసాము. అవును, ఫస్ట్ 100 అయినప్పుడు మేము కేక్ కూడా కట్ చేసాము, ఎందుకంటే మా కంటెంట్ నచ్చి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేశారు. సో అంటే మనం చేసే కంటెంట్ ఎంతో కొంత జనాలకి నచ్చుతుంది,
అమ్మాయి అనుకుని సో మేము కంటిన్యూ చేసాం అలాగా. వీటిలన్నింటికన్నా ఈ 6 yearsలో మేము 99% పీపుల్ దగ్గర ఫేస్ చేసిన క్వశ్చన్ వినాలని ఉందా? చూడాలని ఉందా? చూడాలని ఉందా? చెప్పు. సో our third question, థర్డా ఫోర్తా? అయితే ఫోర్త్ our fourth question, మా రిలేషన్షిప్ ఏంటి? చెప్పి అలసిపోయా, మళ్ళీ చెప్తా. ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుంటాను నేనైతే ఇది కన్వే చేయడానికి. టు బి ఫ్రాంక్ అది కదరా అంటే రైల్వే ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అని చెప్తా. ఇట్లాంటి స్క్రాప్ అని చిన్న జోక్ అంతే, స్క్రాప్ కాదు. ఈడే ఫస్ట్ స్క్రాప్. సో 6 yearsలో మేము ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన ఈ 6 yearsలో నేను 100% అందరినీ 50% అనుకున్నారు, 50% అనుకోలేదన్నమాట. ఆ 50 ఏమనుకున్నారు చెప్పండి. సో మా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటే, ఇది పెద్ద సస్పెన్స్ స్టోరీ ఏం కాదు, చెప్పు. మేము జస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. మోర్ దాన్ దట్ మేము ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లా కూడా. అది మ్యాటర్. మాక్సిమం క్వశ్చన్స్ ఇదే వస్తుంది, ఏంటి మీ ఇద్దరు కనబడుతున్నారు అంటే. ఇప్పుడు మూవీలో ఇద్దరు చూస్తాం, వాళ్ళిద్దరు కాదు కదా, పెళ్లి చేసుకుంటున్నారా, ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అసలు అంటే. మూవీస్ చూస్తున్నారు కదా, చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ పెరుగుతారు కదా, లవ్ క్యారెక్టర్స్ వాళ్ళు వేస్తారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళకి బయట వేరే వాళ్ళతో పెళ్లిళ్ళు అవుతుంది కానీ ఎట్లా అడుగుతారు. సరే దాన్ని పక్కన పెడదాం. ఇదే ఛానల్లో అదే చెప్తున్నావా, ఇదే ఛానల్లో మేము రాఖీ కట్టిన వీడియోస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ లాగా మొత్తం అన్ని వ్లాగ్స్ ఉన్నాయి, మంచిగా కంటెంట్ చేసినవి ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బ్రదర్ అండ్ సిస్టర్ లా చేసినవి ఉన్నాయి. బట్ ఈ రాఖీ కట్టిన వీడియోలు కూడా అసలు చూడట్లేదేమో, మేబీ స్కిప్ చేస్తున్నారో ఏమో తెలియదు. కలిసి చేసినవి చూసినప్పుడు రాఖీ కట్టిన వీడియోస్ మిస్ అవుతున్నారు. చూడొచ్చు కదా, ఎందుకు మిస్ అవుతారో తెలీదు, ఎందుకు పుడతారో తెలీదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మాయి అబ్బాయి ఏ బ్యూటిఫుల్ కపుల్ లవర్స్ అలా ఏం లేదు కదా, బెస్టీస్ అంటారా బాబు, అంటారా బాబు. నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్. మారండిరా, మీరు మారరా, మారువా మారోరా. సో ఏంటంటే నాట్ ఓన్లీ ఒకరిని పాయింట్ అవుట్ చేయట్లేదు, ఇది ఎవరు పర్సనల్ గా తీసుకోకండి, ఈ వీడియోలో నేను చెప్తున్నా, అందరికీ కలిపి చెప్తున్నాం. రీసెంట్లీ మా ఫ్యామిలీలో ఒక ఎదవని చూశాను నేను. ఈ ఎదవకైతే అర్థమైపోద్ది నేను ఆడనే ఎదవ అంటున్నానని. వాడు ఎదవ. వాడేంటంటే నేను రాఖీ కట్టడం ఆడి కళ్ళతోనే చూశాడు, వీడియోస్లో చూశారు, స్టేటస్లో చూశారు. సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా నా కాంటాక్ట్స్లో ఉండరు, వాట్సాప్ స్టేటస్లో మీకు రావు కాబట్టి. మా ఫ్యామిలీలో ఒక ఎదవ ఉంటాడు, చప్పగా ఎదవాడు. చప్పగా అది నా ఊత పదంలే గైస్. వాడు ఎదవ గైస్. అది ఎంత ఎదవంటే రాఖీ 3 years నుంచి కడుతున్నా, అది వాడికి తెలుసు. తెలిసి కూడా లవర్స్ అన్నట్లు ఆడు ఏం చెప్తాం గైస్, ఈ ఎదవల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీ ఇంట్లో కనుక మీకు దగ్గరలో కనుక ఇలా ఎవరైనా అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే ఫస్ట్ వాళ్ళని అడగండి, మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, మీరు లవర్సా, ఫ్రెండ్సా, బ్రదర్ అండ్ సిస్టరా. మేము లవర్సే అనుకో, అన్నా చెల్లి అని అడ్డు పెట్టుకొని తిరగడం ఎందుకు, ఈ కాలం ఏమన్నా షిట్గా ఉందా. ఇంటర్ క్యాస్ట్లు వేసుకుంటున్నారు, ఎవరు కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు, పెద్దోళ్ళే అబ్జెక్షన్స్ చెప్పట్లేదు. ఇంకా ఏంటి, ఎందుకు మేము దాయాలి. మేము ఒకవేళ లవర్స్ అయితే మాకు దాయాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ మేము వెళ్ళి చెప్తాము దట్ మేము ఇద్దరం లవ్లో ఉన్నాము, పెళ్లి చేసుకుంటాం అని. అది డైరెక్ట్ ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్తాము. దానికి ఫ్రెండ్స్ అని మేము ఆపేయచ్చు. అన్నా చెల్లి అని అన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నా ఇంకా స్టిల్ ఇలా అంటే, అదే మీ ఇంట్లో కనుక ఇట్లా కలిసి పుట్టకపోతే, ఒకటే బ్లడ్ కాకపోతే ఇంకా వాళ్ళు లవర్స్ అయిపోవాల్సిందే, హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోవాల్సిందేనా.
కూల్ డౌన్ రాకి, కూల్ డౌన్. యాక్చువల్లీ ఇది నాకు ఫేస్ చేసి అలవాటు అయిపోయింది అనమాట. బట్ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను గైస్, మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నా అలా అనుకోకండి. ఎందుకంటే అబద్ధం చెప్పి సీక్రెట్ రిలేషన్స్ని ఎన్ని రోజులు దాస్తారు. మేము ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నాం, రేపు ఎప్పుడు నిజంగానే మేము లవర్స్ అయి పెళ్లి చేసుకోవాలంటే ఇదే యూట్యూబ్లో వచ్చి వెడ్డింగ్ కార్డు పెడితే ఎంత అసహ్యంగా చూస్తారు మీరు. అంత అసహ్యంగా చూస్తారు గైస్ మీరు. చెప్పండి, ఏమన్నా న్యాయంగా ఉందా ఇది? మార్రా నువ్వు, రే నీకే చెప్తున్నా ఎదవా సన్న చూడ. ఎవరే అంత కసిగా తిడుతున్నావు? ఎవరో చెప్పలే నాకు ఇంతకి. మర్యాద ఉండదురా. ఇంకొకసారి మేమిద్దరం ఏంటి అని అన్నయ్య చెల్లి, మళ్ళీ ఇంకొక 10 daysలో రాఖీ వస్తుంది, రాఖీ కట్టి మళ్ళీ వీడియో పెడతారా? చూడపోతే మళ్ళీ చూడు ఎద్దవా. కొంచెం ఓకే, సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. దీని నుంచి పక్కకి వెళ్దాము, ఎందుకంటే ఆ యాదవుల గురించి పట్టించుకోవడం అనవసరం గైస్ అసలు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఓ వీడి మొబైల్ అక్కడ పెట్టుంది కదా, ఈ క్వశ్చన్ వీడు ఎలా చూస్తాడు? షేర్ యువర్ స్క్రీన్ వాల్పేపర్ అంట. నా వాల్పేపర్ అయితే ఇది గైస్, మమ్మీ నేను. చూడండి గాయ్స్, మమ్మీ నేను. నా మొబైల్లో అయితే నేను చెప్తాను, నా మొబైల్ ఎక్కడ ఉంది కాబట్టి. మా మమ్మీ డాడీ ఉంటారు ఒకటి, అండ్ స్క్రీన్ వాల్పేపర్ ఏమో నాకు ఇష్టమైన సాయిబాబా ఉంటుంది. అండ్ ఇంకొక మొబైల్లో అయితే నా ఫోటోనే ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరిలో మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరు? ఆబ్వియస్లీ నువ్వే నన్ను ఇరిటేట్ చేస్తావు. నన్ను బాగా ఇరిటేట్ చేస్తావు. ఇక్కడ ఇది సబ్స్క్రైబర్స్ అందరి ముందు నువ్వు నిజం చెప్పాలి. నిజం చెప్తున్నా, వీడే ఇరిటేట్ చేస్తాడు. నన్ను ఇరిటేట్ చేసిద్ది. మోస్ట్ ఇరిటేటింగ్ ఇద్దరిలో వీడే. సెకండ్, ఇద్దరిలో మోర్ రెస్పాన్సిబుల్గా ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ నేనే. నేను గైస్. ఇందాక నేనంటే నేను అన్నా, ఇప్పుడు నువ్వు అంటే నువ్వు అంటావు. ఈసారి ఈ ఆన్సర్కి నేనే. ఇది నిజం, వంశే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఇరిటేటింగ్ వాడే, దాన్ని నేను మార్చట్లేదు గైస్. అదే ఇందాకటిది అదే, ఇప్పుడు నేను. నెక్స్ట్, మోర్ కేరింగ్గా ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ నేనే. నవ్వుతుంటేనే అర్థం అవుతుంది, కేరింగ్గా నేను ఉంటా. ఆ కేరింగ్ చూసే సగం మంది అసలు లవ్ అనుకుంటున్నారు, తప్పది. అది గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు, దీనికే లవ్ అంటారా? అంటారా 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 అంటారా. ఇప్పుడు వంశీకి ఒక మంచి క్వశ్చన్. మీ ఫాదర్కి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? యూ షుడ్ సింగ్ నౌ. నాన్న ఎందుకో వెనకపడ్డాడు సడన్ గా. కాదు, ఈడు వెనకపడ్డాడు. యానిమల్ 2 సాంగ్స్ ఉన్నాయి గైస్. అసలు అదైతే నిజంగా ఆ మూవీ చూసినప్పుడు అయితే ఆ సాంగ్ రన్ అవుతున్న అంతసేపు నాకు నా బ్రెయిన్లో మా డాడీయే గుర్తొచ్చారు. సో ఆబ్వియస్లీ అది ఇచ్చేద్దాం. చెప్పు, పాడు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా అవసరం లేదు. 2 లైన్లు పాడాలి. చెమ్మ చేరదు నీ కంట, ఆ తర్వాత కంటిన్యూ చేయవే, నాకు రాదు అంత తెలుసు కదా. మధ్యలో పడుతున్నా. సరే, నువ్వు ఏదో మూలం స్టార్ట్ చేయి, నేను కంటిన్యూ. సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఐఎమ్ రెడీ. ఇప్పుడు సాంగ్ ఉంటుంది కదా, నల్లా నల్లా అని కల్లా నీ ముగుడయ్యే వాడల్లా ఉండాలి, కొంచెం చెప్పమ్మా, చెప్పు. క్వాలిటీస్ కావాలా? పట్టుకో. అజ్జి బాబాయ్, ఏంటి? ఫస్ట్ క్వాలిటీ, వాడు టీచింగ్ ఫీల్డ్లో ఉండకూడదు. అదేంటి? ఎస్, ఈ మధ్య గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ చూసారా గైసాడు? ఆవిడ ఉన్నది టీచింగ్ ఫీల్డ్లో, ఎదవా, నంబర్ 1 ఎదవాడు. అందరినీ అనట్లేదు గైస్, మళ్ళీ జాబ్ కెరియర్ చూపించిన ఆయన కూడా బాగా బెస్ట్ నాగేశ్వరరావు సార్. కానీ గ్రేట్ ఇండియన్ కిచెన్లో రాహుల్ ఉంటాడు కదా, అలాంటి ఎదవలు బయట కూడా ఉంటారు. కాబట్టి నాకు ఫస్ట్ పెళ్లి సంబంధం రాగానే వాడి క్వాలిఫికేషన్ అడుగుతా. లైఫ్ పాఠాలు బాగా తెలుసు, మన అమ్మాయిని బాగా జరగదు. టీచింగ్ ఫీల్డ్లో కూడా ఎదవలు ఉంటారు, కాబట్టి నాకు ఆ ఫీల్డ్ వద్దు. ఓన్లీ స్టడీసే చెప్పకుండా కొన్ని ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ స్టూడెంట్స్కి నేర్పించే లెక్చరర్స్ కూడా ఉంటారు కదా. నేర్పించే వాళ్ళు ఉంటే పర్లా, వాళ్ళు అక్కడ నేర్పించేసి ఇక్కడ ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తారు చూడు. అలాంటి నేర్పించే పొజిషన్ లో ఉన్నారంటే దే షుడ్ ఫాలో సమ్. వీడు ఇంత ఆర్గ్యూ చేస్తున్నాడు కానీ నాకు టీచింగ్ ఫీల్డ్ వద్దు గైస్, ఐ రిజెక్టెడ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తా కదా,
నా పేరెంట్స్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. థర్డ్ థింగ్ ఏం చెప్తున్నానంటే, నేను పెళ్ళి స్టార్టింగ్ మాటల్లోనే చెప్పేస్తా, నా శాలరీలో సగం మా పేరెంట్స్కి వెళ్తుంది, ఎందుకంటే మేము ఆడపిల్లలం కాబట్టి. నీకు ఇష్టమైన ఫుడ్ అంటే సిగ్గుపడతావు ఏంటి? పెళ్లి గురించి అడిగినప్పుడు సిగ్గుపడలా, ఫుడ్ గురించి అడిగితే సిగ్గుపడుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. నేనైతే మండి లవర్. వీడు మండి లవర్, వీడికి లేదు లవర్. Emotional damage. ఇట్స్ ఓకే లేరా, వదిలే, జోక్స్ అపార్ట్. సరే ఓకే. సరే గైస్, ఈ వీడియో ఎందుకు చేసామంటే కాదు, అది చేసామంటే. సరే, ఈ వీడియో ఎందుకు ఇప్పుడు చేసాము అంటే, నాకు అసలు తెలియదు గైస్. రాగానే ఒక వీడియో చేద్దాం రా, అట్లా తీసుకుని వెళ్దాం, సెల్ఫీ స్టిక్ తీసుకో వెళ్దాం అని చెప్పింది, స్టాండ్ తీసుకోమని చెప్పి. ఏం వీడియో అంటే నీకు వెళ్ళాక చెప్తా అని చెప్పింది. సో డైరెక్ట్గా ఇలా ఆన్ చేసి ఇక్కడ మాట్లాడడమే. అలా క్వశ్చన్స్ రాసుకుని వచ్చి మరీ నన్ను మోసం చేసిందని నాకు తెలియదు. నేనైతే గాల్లో చూస్తూ అడిగా. నేను రెండే అడిగా, పెళ్ళి, ఫుడ్. ఇంకోటి అడగాలి నిన్ను. అడుగు. నీకు ఇష్టమైన పర్సన్ నీ లైఫ్లోనే? మమ్మీ. ఓకే. చిన్ని తర్వాత. ఓకే. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము అని చెప్పలేదు కదా నీకు. ఎందుకు? నాకు కూడా చెప్పలా. ఈ ఆగస్ట్ 3 ఫ్రెండ్షిప్ డే. దానికోసమా? అంటే ఫ్రెండ్షిప్ డే అని తెలుసు, ఈ వీడియో దానికోసం అని తెలియదు. వీడు ఆ నెక్స్ట్ మంత్ ఆ టైంకి ఊరికి వెళ్తున్నాడు గైస్, అందుకే ముందే తీయాల్సి వస్తుంది వీడియో, ముందే షూట్ చేస్తున్నాం అనమాట. మంచిగా సండే వచ్చింది కదా, అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నాను. తర్వాత వీడు మంత్ స్టార్టింగ్ మధ్యలోనే చెప్పేశాడు, ఆగస్టులో ఇంటికి వెళ్ళాలి స్టార్టింగ్. సో అదే, ఎందుకంటే మా ఊళ్ళో గంగానమ్మ అంటే గుడి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము ఈ Q&A ని రిలీజ్ చేయాలనుకున్నాం అనమాట. ఈ వీడియో Q&A మనం చేసే జాబ్ QA. వావ్ గైస్, ఇగ్నోర్ హిమ్. ఎందుకు ఇగ్నోర్? రైమింగ్ బాగుందని చెప్పామండి. ఓకే, సో ఈ వీడియో అందుకే చేసామన్నమాట. మోస్ట్లీ మాకు ఫ్రీక్వెంట్లీ వచ్చే క్వశ్చన్స్ అన్ని మేము ఆన్సర్ చేసాము. ఒక్కటే చెప్పేది, మేమిద్దరం ఫ్రెండ్స్, మేమిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్, మేమిద్దరం రాఖీ కట్టారు. మొన్నటి దగ్గర ట్రోల్ అవుతుంది కదా, వీడి పెళ్ళిలో నేను డాన్స్ చేస్తా, నా పెళ్ళిలో వీడి డాన్స్ చేస్తాను. ఎస్, నేను కూడా వేస్తా ఖచ్చితంగా. ఏంటి గైస్ ఇది అలా అనమాట. నేను అనేది నా పెళ్ళిలో నేను కూడా వేస్తా అంటున్నా. అంటే నా పెళ్ళిలో ఈడ, నీ పెళ్ళిలో వేస్తా, నా పెళ్ళిలో నేను డాన్స్ చేస్తాడు, వీడి పెళ్ళిలో నేను డాన్స్ చేస్తాను, అదనమాట. సో ఆ వీడియోస్ కూడా పెడతాం గైస్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎస్, మాకు సబ్స్క్రైబ్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేము పెట్టే కంటెంట్ అంతా చూసి మాకు వ్యూస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము కూడా ఇలానే వీడియోస్ పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చూస్తాం అనమాట. నెక్స్ట్ స్టార్ట్ చేసే సిరీస్ ఒకటేమో ఎమోషనల్గా వెళ్తున్నాము, ఇంకొకటేమో కామెడీలానే ఉంటుంది. సో ఆ కంటెంట్ అంతా మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు గుర్తుంది కదా, బెస్టీస్ అంటారా బాబు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్ బాయ్.